ఎంత చెప్పినా ఈనడేందిరా? నీ లెక్క దుబాయ్ పోయి పని చేసుకుంటే నాకు జర ఆసరైతాడు. ఈయన సోపతోళ్ళందరూ యాడ్నో ఉన్నారు, ఈయన్నే కాలపడ్డాడు. ఆయన్ని చూడు ఎంత మంచిగా సెట్ అయిండు. చేస్తున్నా కదా నేను కూడా పని. ఎవడు కూర్చుంటున్న దుకాణంలో రోజు? పెద్ద కూర్చుంటున్నావు బట్టు. అరే ఉన్నది ఇంత లింకు లిటుకు దుకాణం, అల్లనే నువ్వు కూర్చొని నేను కూర్చొని ఖర్చులన్నీ దాని మీదనే వెళ్ళాలి. అరే బయట పోయి పని చేసుకుంటే 4 పైసలు వస్తాయి, ఉన్న అప్పు తీర్చొచ్చు అంటే ఈనడు. అప్పులు కాదై నువ్వు చేసిన తప్పులు గవన్ తెచ్చి నా నెత్తి మీద పెట్టకేగా. అంటే ఏందిరా నువ్వు అనేది? నా కోసం చేసిన నా అప్పులు బిడ్డ పెళ్లి చేసి ఇల్లు కడితే చేసినవుది. దునియాలో నువ్వు ఒక్కనివే. నువ్వు 100 చెప్పు, నేను సచ్చినా గిఊరిడిసే పోయేది లేదు. కావాలంటే నువ్వు వింటున్నావురా ఏమంటున్నాడు? అరే నన్ను దుబాయ్ పంపించి పక్కింటి ప్రమిలాంటితో సెటిల్ నడిపిద్దామని చూస్తున్నాడు ఆయన. పొద్దుగాల అయితే చాలు ఊకే దుకాణంలో అమ్ముతాడు, ముచ్చలు పెడతానే ఉంటాడు. ఏం మాట్లాడతానే మొదలు అడుగు. అవ్వా, తల్లి లాంటి దాన్ని పట్టుకుని గిట్లేనా మాట్లాడేది? ఆగు, చూసినవా? తల్లంట. అత్త కాదు, ఒక్క కాదు, సీత తల్లే. అగో మళ్ళా సూరు చేసిరా మీ తండ్రి కొడుకుల రామాయణం. సాల్గాని గిరాకొచ్చింది, పమిలక్కకి చక్కెర కావాలంట. ఈపో పోతా. ఆయన ఏమన్నా అంటే చాలు ఎగేసుకొని వస్తువిగా. నీకు దండం రా. అరే రాజు, నువ్వేట కొట్ట సంజాయించడానికి. సరే నేను చెప్తా. ఇగో వీళ్ళిద్దరితో ఇదే కథరా, నాకైతే నెత్తి పడుతుంది. సరిగాని ఇగో బాగున్నావా? బాగున్నత్త. ఇగో రమని ఆడతావులెట్టు. అగో అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు నా మీద లేస్తావేంద్రా? రే టిఫిన్ చేస్తా, యాడికి పోకండి. ఇగో అరే మామ చెప్పినట్టు తినొచ్చు కదరా బాయ్. నాతో దుబాయ్ రారా, జాబ్కి ఇవన్నీ నాకు వదిలేసాయి. నీ లైఫ్ నేను సెట్ చేస్తారా? అరే ఏం ఊలే కట్టినవరా? ఊళ్ళే ఊరు 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 అనుకుంటా ఊరెంబడి పడ్డావు. అబిత దిగుబేట సామాన్ల చిట్టి ఇచ్చొస్తా. 6 నెలల తర్వాత అబిత. నమస్తే అన్న. నమస్తే నమస్తే. అరే మణి, జర ఈ సామాన్లు కట్టిపెట్టు. దీనికి నువ్వు రావాలన్నా అన్న, చిట్టి పంపిస్తే అయిపోతుండే. బిడ్డని తోలుకొచ్చిన, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండే. పోత పోత ఇచ్చిపోదామని వచ్చిన. చదవనీకి పోయిందా అన్న? వాళ్ళ మామ బలంతో మీద ఏదో కోర్స్ అంటే పోయింది. ఆడపిల్లలకు చదివేందుకు మళ్ళా పెళ్లి చేసి పంపించాలి. మంచి సంబంధం కోసం చూస్తున్నా. నాకు పసంద్ అయినట్టు దొరికితే చేసుడే. పూజకు టైం అవుతుంది, ఆ సామాన్ అంతా కట్టిపెట్టు. శంకర్ గారు పంపిస్తా. నువ్వు నేను మణిగానికి ఇచ్చి పంపిస్తా. అరే మణి, జర జల్దీ తీసుకురా. జల్దీ సామాన్లు కట్టి పోయి ఇచ్చిరా పో. నాయనా 2 రూపాయలు ఇయ్యవా? ఏమన్నా కావాలా బేటా? నేను చెప్తాను పో. అరే మణి, ఏమో కావాలంటే రేయ్, పార్లేజీ. జల్దీ సామాన్లు ఇచ్చిరా పో.
ఏం శంకరన్నా మంచుకున్నావా? లేదు ఖరాబ్ అయినా రిపేర్ చేసావా? మంచుకున్నాను పట్టుకొని మంచుకున్నావు అని అడుగుతా. అబితా జల్లి తయారవు. మణి వచ్చినవారా? అది ఆడబెట్టు. ఆ, అమ్మని తొందరమ్మను, పూజ టైం అవుతుంది. శంకర్ పోరా, వస్తున్నవారా శంకర్? గుర్తుందానా? ఏమో చూస్తున్నావు? ఆ, పిట్ట ఉన్నదా ఎగిరిపోయిందా? చూసింది చాలు గాని పో. రేపు గుడిలో కలుద్దాం 7 గంటలకి. జుంకలేసుకున్న చెవి చాలా బావ పిల్ల. నీకేం తక్కువరా, కిరాణా దుకాణం షారుఖ్ ఖాన్ నువ్వు. నీ. అసలు ధమాకుందారా నీకు? ఆ పిల్లేడా నువ్వేడా ఇవన్నీ అయ్యేగో పోయేగోరా భయ్. ఉత్తగుల్లే బద్నామైతావు. మామి జద్దిద్దామనుకుంటున్నావు ఏం నువ్వు? అయ్యేవా పొయ్యేవుగా అయితే ఈడ గట్టిగా అనుకుంటే అన్నీ అవుతాయి. ఆమె గిట్లా గట్టిగా అనుకుందనుకో, అలా ఏ చేతిలో నీకు కూడా గట్టిగా అవుతాయి. మొత్తం వినకుండా ఒత్తుడంటే ఇదేరా? ఏమి వినాలరా చెప్పు. నేను చెప్పా. చెప్పురా ఇంట చెప్పు. నేను చెప్పబా? చెప్పురా పర్లేదు. అరే అంత మీదకి ఎందుకు వేసినవురా? ఆగు తీస్తున్నాం కదరా. మీ నాయన ఊరేసుకుంటూ మీ నాయన చచ్చిపోయాడు. అరే ఊరంటే ఏందిరా? అయ్యో పిల్లలు లాగం చేసిపోతుంది కదయ్యా. ఎంత పని చేసినావు రా కొడక. ఆ దేవుడు ఎంత కఠినమైన వాడు రా అయ్యా. టైంకి పంట చేతికి రాకపోయా, ఒక దిక్కు సావుకారు అప్పులు. ఇక ఆడు కూడా ఏం అమ్మా దేవునికి మొక్కితే అంత మంచిగా అవుతుందని అన్నాడు కదమ్మా నాయన. అన్నీ జూట మాటలు.